ఈ ప్రవీణ్ అన్న కుటుంబానికి ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను. ఆయనకి 2 ఆడబిడ్డలు, ఇంకొక 2 ఆడబిడ్డలు దత్త చేసుకున్నారు, ఇంకో 10 మంది పిల్లల్ని ఆయన పోషిస్తున్నారు. ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన తన మానవత్వాన్ని గాని తన మంచితనాన్ని గాని వదులుకోలేదు. అంత చక్కగా మంచి వక్తగా, మంచి డిబేటర్ గా, రక్షణ టీవీలో ఎంత చక్కటి ప్రసంగాలు చేశారో కూడా మనందరికీ తెలుసు. ఆయన గొప్పతనం ఏంటంటే ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని కొంతమంది ఆయన గురించి మాట్లాడితే వెంటనే దిగొచ్చి పబ్లిక్ గా క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాడు. సో అలాంటి మంచి వ్యక్తికి ఈ రోజు ఇలా జరగడం మాత్రం చాలా దారుణం. సో కనుక క్రైస్తవ సమాజం అంతా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. నిలబడాలి. దయచేసి అందరూ వినాలి. పోస్ట్ మార్టం నివేదిక రాకుండా ఎవ్వరూ కూడా ఇది హత్యని డిక్లేర్ చేయొద్దు. ప్లీజ్ ఎవరు హత్యను డిక్లేర్ చేయొద్దు, ఎలాంటి పోస్టులు పెట్టొద్దు. ఇది మాకు అనుమానాస్పద మృతి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నాం. అలాగే ఫైల్ చేస్తున్నారు. దాని మీద కంటిన్యూ అవుదాం. నివేదిక వచ్చిన తర్వాత మనం ఏంటో చూపిద్దాం. ఒకవేళ తేడాగా ఉంటే మనం ఏంటో చూపిద్దాం.